అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి మాగాణంలో రెండో పంటగా వెద పద్ధతిలో జొన్న సాగు, రైతు అనుభవం. అల్లం సాగుకు విత్తన సేకరణ, విత్తే విధానం. ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. జొన్న చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ సాగు చేస్తుంటారు రైతులు. వరి మాగాణుల్లో వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కూడా సాగు చేయటం చూస్తుంటారు. వరి మాగాణుల్లో జొన్నను వెద పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల మోహన్ రెడ్డి. ఈ పద్ధతి వల్ల తక్కువ విత్తనం, సమయం ఆదా కావటం, కూలీల అవసరం తగ్గటం, వెరసి సాగు ఖర్చులు తగ్గాయంటున్న ఆళ్ల మోహన్ రెడ్డి అనుభవాలను మనము తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మేము వరి అయిన తర్వాత జొన్న, మొక్కజొన్న అనేది జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మేము కొత్త విధానం పాటించి చూద్దామని జొన్నని ఎద పద్ధతిలో చేయటం జరుగుతుందండి. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ అయితే దగ్గర దగ్గర 60 రోజుల స్టేజ్లో ఉంది. అంటే ఇంకొక 30-40 డేస్కి ఇది హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. ఎందుకు దీన్ని ఎద పద్ధతికి వెళ్ళామంటే జీరో టిల్లేజ్ విధానంలో ఖర్చు కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ ఖర్చును కూడా ఇంకా తగ్గించుకోవడం కోసమని మేము ఈ సంవత్సరం దీనికి రావడం జరిగింది. అయితే ఏంటంటే ఎద పెట్టినందుకు కానీ ట్రాక్టర్తో వాళ్ళు 1500 తీసుకుంటున్నారు సార్. ఎద పెట్టి 3 కట్టర్ వేసేస్తాడు, శుభ్రంగా లేచిన గడ్డ కూడా పగిలిపోద్ది. తర్వాత ఏం చేస్తామంటే మేము పలచగా నీళ్ళు పెట్టుకొస్తాం జర్మినేషన్ కోసం, మొలక కోసం. సో అట్లా నీళ్ళు పెట్టిన తర్వాత 1 వీక్కి మొత్తం మనకి మొలక కనపడుతుంది. సో అట్లా మొలక వచ్చిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్కి మళ్ళీ మేము మైక్రోన్యూట్రియన్స్ వాడటం జరుగుతుంది. అప్పుడు ఆ స్టేజ్ నుంచి ఒక 30 డేస్ అంటే షోయింగ్ చేసిన తర్వాత ఎదబెట్టిన తర్వాత 30 రోజులకి మొదటి తడి ఇవ్వటం జరుగుతుంది. ఆ మొదటి తడిలో కేవలం మేము ఒక 3 కట్టల యూరియానే వాడటం జరిగింది. అయితే ఏంటంటే యూరియా వాడే ముందు వీడ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మేము ఎదబెట్టినప్పుడే ఏమంటనే దానికి సోలార్ని ఎకరాకి కేజీ బతికాడికి స్ప్రే చేయడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే చాలా వరకు మనకి గడ్డి లేకుండా జరిగింది. ఎక్కడన్నా ఉన్న పలచగా ఉంది కాబట్టి దాన్ని మనం మాన్యువల్గా లేబర్తో ఒక 4-5 అయితే తీసేయడం జరిగింది. సో దీనికైతే మేము కింద గడ్డి ముందు అయితే ఏం కొట్టలేదు. గడ్డి ముందు కొట్టకపోవటం వల్ల ఇది ఇంత హెల్దీగా మనకు కనపడుతుందండి. సో మేము మొదటి దఫాగా వాడిన 3 గంటల యూరియా డోస్ ఒక్కటేను. తర్వాత ఏం చేసామంటే నీళ్లు పెట్టిన తర్వాత ఒక 4 డేస్కి నానో డిఏపి అట్లానే హై కాన్సన్ట్రేటెడ్ జింక్ కూడా వాడటం జరిగింది. ఈ 2 వాడటం వల్ల ఏంటంటే మొక్కకు కావాల్సిన స్ట్రెంత్ జరిగింది. అంటే కింద ఏమో మనం యూరియా అందించాము, పైన ఏమో నానో డిఏపి ఇచ్చాము, దాంతోపాటు మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకమైన జింక్ను అందించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే అంత హెల్దీగా ఉండటం జరిగింది. మామూలు విధానంలో జనరల్గా రైతులకి ఎకరానికి 25,000 ఖర్చు వస్తుందండి, ఏది హార్వెస్టింగ్తో కలిపి.
హార్వెస్టింగ్ దగ్గర ఎవరికైనా ఒకటే అవుతుంది ఖర్చు. మనకి హార్వెస్టింగ్ విధానం కాకుండా మామూలుగా మనం జనరల్గా ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఎదలో మాకు దీనికి ఎదబెట్టినందుకు ఎదబెట్టి 3 కట్టర్ వేసేస్తాడు, దానికి 1500 ఛార్జ్ చేస్తున్నారు. అదే మామూలుగా మేము మాన్యువల్ లేబర్తో వేయించాలంటే 2500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ మనకు ఒక 1000 రూపాయలు కలిసి వస్తున్నాయి. అట్లానే మనకి వెద పద్ధతిలో సీడ్ కాస్టు 3-3.5 కేజీలు సరిపోతాయి. అట్లా ఒక ప్యాకెట్ మీద ఒక 1/2 కేజీ. అదే మీకు మామూలుగా మన బెజ్జాలు వేసేసే దాంట్లో అయితే ఎకరానికి 5 కేజీలు 6 కేజీలు వేసేస్తున్నారు. అక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇంకో ప్యాకెట్ పడుతుంది, అంటే అది ఒక 1200 ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అక్కడ ఒక 1000 రూపాయలు ఎదబెట్టిన దాంట్లో 1000 రూపాయలు, అట్లానే ఇత్తనం ఖరీదు ఒక 2200 రూపాయలు అక్కడ ఎక్సెస్ అవుతుంది. ఎద పద్ధతిలో ఆ 2200 నేను అక్కడికి సేవ్ చేస్తున్నాను. ఎద పద్ధతికను మామూలుగా బెజ్జాలు వేసిన దాంట్లో దానికి దీనికి ఖర్చు వచ్చి ఎద పద్ధతిలోనే మనకి ఖర్చు తగ్గుతుందండి. 5000 నుంచి 6000 ఖర్చు మనకు కలిసి వస్తుంది ఎద పద్ధతిలో అయితే జొన్నలో. అట్లానే మనకి ఈ మిగతా హార్వెస్టింగ్ అంటే దీంట్లో అయినా ఖర్చు ఒకటే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మేము మెయిన్గా కాంప్లెక్స్లు అనేది వాడాల. సో దీనికి ఎద పద్ధతిలో ఉన్నదానికి ఆ కాంప్లెక్స్ దానికి బదులు మేము నానో డిఏపిని పైన స్ప్రే చేయడం వల్ల అక్కడ మాకు కొంత ఖర్చు కలిసి రావడానికి అవకాశం ఉంది. సో టోటల్గా ఏంటంటే ఈల్డింగ్ కూడా దానికన్నా ఇప్పుడు మా పక్క పొలంలో ఉన్నదానికి దీనికి చూస్తుంటే దానికన్నా ఇదే డెఫినెట్గా ఒక 3 క్వింటాలు అనేది పెంచే వచ్చింది. అంటే 3 క్వింటాలు అంటే కనీసం 2000 ఉంటుందండి యావరేజ్ ఈల్డ్ మనకి కింటా వచ్చి. అంటే అక్కడ ఒక 6000 రూపాయలు అదనంగా వస్తుంది. అంటే అవి ఒక 6000 అవి ఒక 5000 మొత్తం మీద ఒక ఎకరానికి 10 నుంచి 11,000 రూపాయలు అదనపు ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది. రైతు మోహన్ రెడ్డి చేస్తున్న వెద పద్ధతిలో జొన్న సాగు విధానం గురించి తెనాలి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ్ బాబు ఇలా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన దుగ్గిరాల మండలం తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఆలమోహన్ రెడ్డి అనే రైతు ప్రయోగాత్మకంగా తక్కువ ఖర్చుతో మనం దిగుబడులు పొందాలనే అంశం మీద ఒక నూతన వరవడితో పంట మార్పిడి విధానాన్ని కూడా మనం ప్రోత్సహించాము. దానిలో భాగంగా తను ఏం చేశారంటే ఈ యొక్క సీడ్ డ్రిల్తో ఈ యొక్క జొన్నని తీసుకోవడం జరిగింది. ఈ మాన్యువల్ వీడింగ్ చేయటం, అదేవిధంగా తక్కువ ఎరువులు వాడటం. ఇప్పటి వరకు తను వాడింది చూసుకున్నట్టయితే 2 బస్తాలు యూరియా మాత్రమే వేశారు. అదేవిధంగా మైక్రోన్యూట్రియంట్ కింద జింక్ అనేది వేయడం జరిగింది. సో పైరు చాలా చక్కగా ఉంది. సో ఇది సక్సెస్ అయితే రైతులకి కూడా ఒక మంచి మోడల్ అవుతుందని చెప్పే భావంతో ఇది ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఖర్చు కూడా 25,000తో జొన్న సాగు చేసే పరిస్థితిలోకి ఈ రైతు రావడం జరిగింది. అదే మొక్కజొన్న చూసుకున్నట్టయితే మనకి పెట్టుబడి 40,000 నుంచి 45,000 రూపాయలు ఈజీగా ఖర్చు వెచ్చిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వెద పద్ధతిలో జొన్న వేసుకున్నట్లయితే ఇంకొక 4,000 రూపాయలు మనకి సేవ్ అవుతుందని చెప్పి రైతు యొక్క మాటల్లో కూడా మనము వినటం జరిగింది. వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇచ్చినట్లయితే డెఫినెట్గా మనకి ఈ రాబో రబీలో నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కూడా మనకు కొంత మార్పు చేయడానికి అవకాశం ఉండదని చెప్పి తెలియజేస్తున్నామండి. ఫలరాజమైన మామిడి తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు దశల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూతలు రాగా మరికొన్ని ప్రాంతాల్లో పిందె దశలో ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ దశలో మామిడి తోటలను పలు రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా పూత దశలో తేనె మంచు పురుగులు ఆశించడం వల్ల పూత రాలిపోతుంది. దీనితో పాటు మసి తెగులు, తామర పురుగులు, కాయమచ్చ ఆశిస్తాయి. వీటిని నివారించుకొని నాణ్యమైన దిగుబడులు పొందాలంటే సరైన నివారణా చర్యలు చేపట్టాలంటూ ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే ఉద్యానవన పంటల్లో మామిడి అనేది ప్రధానమైన పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మామిడిని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాల చీడపురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగుల్లో ఈ యొక్క పచ్చదోమ, దీన్నే మనము తేనె మంచు పురుగు అని కూడా అంటాము. అంతేకాకుండా మనకు ఈ మధ్యకాలంలో
ఈ కాయలు ఏర్పడుతున్న సమయంలో ఈ యొక్క తామర పురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. వీటితో పాటు తెగుళ్ళ విషయంలో కాయమచ్చ తెగులు కూడా ఎక్కువగా ఆశించి ఈ యొక్క అధికంగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున వీటి యొక్క లక్షణాలను సరైనటువంటి సమయంలో గుర్తించి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా ముఖ్యంగా మన యొక్క తేనెమంచు పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగు అనేది పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఫ్లవర్స్ అనగా పూల నుంచి గుచ్చి రసాన్ని పీల్చడం వలన పూలు అనేటివి రాలిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పురుగులు అనేటివి తేనె వంటి జిగట పదార్థాన్ని సేవించడం వలన ఆకులపైన అంతా కూడా మస్తెగులు అనేది వ్యాపించి అధికంగా నష్టం అనేది వాటిల్లుతూ మనం గమనించవచ్చు. ఈ యొక్క మస్తెగులు అంతేకాకుండా కాయలపైన కూడా ఏర్పడి కాయ యొక్క నాణ్యత తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క తేనె వంటి జిగట పదార్థాన్ని శ్రవించే తేనెమంచు పురుగు కనుక ఈ యొక్క మామిడి తోటలో కనుక ఉన్నట్లయితే మనము వాటి యొక్క నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా థయోమిథాగ్జామ్ అనే మందును 50 గ్రాములు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగు బారి నుంచి మామిడి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నది. వీటి యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగులు పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ బఠానీ గింజ సైజులో ఉన్నటువంటి కాయలను గోకి రసాన్ని పీల్చడం వలన మనకు ఈ కాయలపైన మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మచ్చలు ఏర్పడి మనకు కాయ నాణ్యత అనేది దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇటువంటి కాయలపైన గోకి రసం పీల్చడం వలన ఏర్పడే మచ్చలను కనుక గమనించినట్లయితే ఒక తామర పురుగుల నివారణ కోసము ఈ పిప్రోనిల్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగులు అనేటివి గోకి రసాన్ని పీల్చడం వలన ఎక్కడైతే గోకి రసం పీలుస్తుందో అక్కడ మచ్చలు ఏర్పడి కాయ నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండి దానిపైన శిలీంధ్రం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కావున దీని నివారణకు మన కోసము కార్బండిజం అనే మందును ఒక 200 గ్రాములు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల బారితో పాటు ఈ యొక్క కాయలపైన వచ్చే మచ్చ గురించి కూడా మనము కాపాడుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. సుగంధ ద్రవ్య పంటగా అల్లం సాగుకు ఇటీవల ప్రాధాన్యత పెరుగుతోంది. ఔషధ పరంగా కూడా దీని వినియోగం అధికంగా ఉండటంతో వాణిజ్య సరళిలో అల్లం సాగుకు రైతులు ముందడుగు వేస్తున్నారు. కేరళ, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల్లో విరివిగా పండే అల్లం తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగాను, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంతవరకు ఉంది. పాక్షిక నీడలోనైనా పెరిగే అల్లాన్ని కోస్తాలో దొండ పందిర్ల క్రింద, తెలంగాణలో ఆముదం, బొప్పాయి చెట్ల కింద సాగు చేయటం కనిపిస్తుంది. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు అల్లం నాటుకునేందుకు అనుకూల సమయం. ప్రస్తుత సమయంలో అల్లం సాగు చేసే రైతులు విత్తన సేకరణలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి సమయంలో రైతులు అల్లం సాగు కోసం ఎలాంటి విత్తనాన్ని సేకరించాలి, విత్తే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఔషధ గుణాల్ని ఇనుమడించుకున్న సుగంధ ద్రవ్యపు పంట అల్లం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో అల్లాన్ని ఫిబ్రవరి చివరి వారం నుంచి మే మాసం నెలాఖరు వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. అల్లం విత్తుకునేందుకు పచ్చి దుంపను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరాకు 800 నుంచి 1000 కిలోల విత్తనపు దుంప అవసరమవుతుంది. అల్లం పంటకాలం రకాన్ని బట్టి 7-8 నెలలు ఉంటుంది. అంటే మే నెలలో విత్తితే డిసెంబర్, జనవరి కల్లా పంట పూర్తవుతుంది. ఈ సమయంలో విత్తనం సేకరించి మే నెల వరకు పచ్చి దుంపను నిల్వ చేయాలంటే కొంత కష్టం. అయితే కొంతమంది రైతులు అల్లంలో అధిక దిగుబడి సాధించేందుకు లేదా మార్కెట్ ధరలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ పంటకాలం పూర్తయిన తర్వాత మరో 3 నుంచి 4 నెలల పాటు భూమిలోనే ఉంచుతారు. ఈ విధానంలో దుంప తిరిగి మొలకెత్తి కొత్త చిల్ల దుంపలు వృద్ధి చెందటం వల్ల పంట దిగుబడి 50% వరకు పెరుగుతుంది. దీన్ని మోడెం పంట అంటారు. తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ఈ విధానం ఆచరణలో ఉంది. జనవరిలో అల్లం పక్వ దశకు చేరుకుని పైరు పడిపోయిన తర్వాత 45 రోజుల పాటు నిద్రావస్థలో ఉంటుంది. తిరిగి మార్చి నెలాఖరుకు విత్తనంలో మొలక శాతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దుంపను సేకరించి విత్తనంగా నిల్వ చేసుకోవచ్చు. అల్లం విత్తన సేకరణలో రైతులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నాణ్యమైన విత్తనాన్ని,
చీడపీడలు సోకని పొలం నుంచి సేకరించాలి. సేకరించిన విత్తన దుంపల్ని వారం 10 రోజుల పాటు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పరిశుభ్రమైన ప్రదేశంలో నీడలో కుప్పగా పోసి పైన గోనె పట్టాలు కప్పి నిల్వ ఉంచాలి. ఆరు బయట ఎండ తగిలే ప్రదేశంలో విత్తనం నిల్వ చేయకూడదు. అలా చేస్తే విత్తనం సరిగా మొలకరాదు. విత్తనంపై వేపాకు లేదా వరిగడ్డి కప్పి దానిపై ఎర్రమట్టి, పేడ కలిపిన మిశ్రమాన్ని అలికినట్లయితే నాణ్యత చెడకుండా మంచి విత్తనాన్ని పొందే వీలుంటుంది. విత్తనం నాటే సమయానికి దుంపల్లోని తేమ పూర్తిగా ఆరిపోయి మొలకలు ప్రారంభమవుతాయి. రైతుల అనుభవం ప్రకారం 1000 కిలోల విత్తనం సేకరిస్తే దుంప ఆరుదల తర్వాత 650 కిలోలకు చేరుకుంటుంది. దీనిలో మొలకలు రాని విత్తనాన్ని గ్రేడింగ్ చేసి ఏరివేయాల్సి ఉంటుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత ఎక్కువ విత్తనాన్ని సేకరించి పెట్టుకోవడం అవసరం. విత్తనం నాటే సమయంలో దుంపలో 2 నుంచి 3 మొలకలు వచ్చి 30 నుంచి 35 గ్రాములు బరువు కలిగి ఉండాలి. ఎంచుకున్న దుంపలను లీటరు నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా మాంకోజబ్ కలిపిన ద్రావణంలో 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత దుంపలను నీడలో ఆరబెట్టాలి. విత్తనాన్ని సంప్రదాయ పద్ధతిలో చదును మళ్లలో నాటుతారు. ఇలా చదును మళ్లలో నాటటం వల్ల వర్షపు నీరు, సాగునీరు మళ్లల్లో నిలిచిపోయి దుంపకుళ్ళు, పుచ్చు ఆశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా అల్లాన్ని ఎత్తైన బెడ్లపై నాటుకొని బిందు సేద్యంతో సాగు చేయటం మంచిది. బెడ్లను 20 నుంచి 30 సెంటీమీటర్లు ఎత్తుతో 75 నుంచి 100 సెంటీమీటర్లు వెడల్పుగా తయారు చేయాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో దుంపల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా డ్రిప్ లేటరల్కు ఇరుప్రక్కల విత్తన దుంపలను నాటుకోవాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. నాటిన 2-3 వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. ఇలా అన్ని ఆధునిక పద్ధతులను ఆచరించి అల్లం సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3వ తేదీ వరకు వారం రోజుల పాటు ఔత్సాహికులకు కేవీకే శాస్త్రవేత్తలు శిక్షణ అందించనున్నారు. ఆంగ్రూ ఆధ్వర్యంలో జాతీయ తేనెటీగల సంస్థ అటారీ జోన్ 10 సహకారంతో దాదాపు 25 మందికి శిక్షణ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మన ప్రాంతంలో పెంపకానికి అనువైన తేనెటీగల రకాలు, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, ఉప ఉత్పత్తుల తయారీ వంటి వాటి గురించి శిక్షణ అందించనున్నారు. శిక్షణ అనంతరం ధృవీకరణ పత్రాలతో పాటు ఎంపిక చేసిన ఔత్సాహిక పెంపకందారులకు ఉద్యాన శాఖ సహకారంతో తేనెటీగల బాక్సులను సైతం అందించనున్నట్లు వివరిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి మనకి 25 మంది ఔత్సాహిక యువతీ యువకులు కర్నూలు, నంద్యాల, కడప మరియు చిత్తూరు జిల్లాల నుంచి మన ఈ శిక్షణా కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసికి రావడం జరిగిందండి. ఈ ప్రాంతానికి అనువైన తేనెటీగలు, నెక్స్ట్ వచ్చేసి వాటిని శాస్త్రీయంగా ఏ విధంగా పెంచుకోవాలి, తేనెటీగలకు వచ్చే తెగుళ్ళు, వాటికి శత్రువులైనటువంటి ఇతర కీటకాలు, నెక్స్ట్ వచ్చేసి తేనెని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి అయిన వాటిని సేకరించాలి. ఇదే కాకుండా మన తేనెటీగలో వాల్యూయెడ్ ప్రొడక్ట్స్ అంటే విలువాధారిత ఉత్పత్తులు, వీటన్నిటి మీద మనకి ఇక్కడ 7 రోజుల పాటు ప్రాక్టికల్ గా మన బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. పండ్ల తోటలకి, పూల తోటలకి మరియు నూనె గింజల పంటలలో ఎకరాకి 20 నుంచి 25 బాక్సులు పెట్టుకోవాలండి. ఈ 20 నుంచి 25 బాక్సులు పెట్టుకోవడం వల్ల మనకి పరపరాగ సంపర్కం బాగా జరిగి పండ్ల తోటల్లో కానీ, పూల తోటల్లో కానీ, మరియు నూనె గింజల పంటల్లో కానీ, ఇతర తోటల్లో ఇతర మన ఫీల్డ్ క్రాప్స్ లో కూడా ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఎక్కడైతే తేనెటీగల బాక్సులు పెట్టుకున్నామో అక్కడ మనకి రీసెర్చ్ పరిశోధన ఫలితాలు వాళ్ళ 20 నుంచి 30% దిగుబడి పెరుగుతుందండి. ఎవరైతే బాక్సులు పెంచుకుంటారో వాళ్ళు ఇతర రైతులకి అంటే ఉల్లి ఉత్పత్తికి కానీ, ఇతర పండ్ల తోటల్లో మనకి సంపర్కం జరగడానికి కూడా ఈ బాక్సులను ఇచ్చి వాళ్ళకు కూడా దిగుబడి పెంపొందించడానికి దోహదపడడంతో పాటు వాళ్ళు కూడా నికర ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా బాగా పండ్ల తోటలు, పూల తోటలు మరి ఇతర మన ఫీల్డ్ క్రాప్స్ ఉన్న చోట పెట్టుకుంటే నెలకి 2 నుంచి 3 కేజీల తేనె మనకు బాక్స్ నుంచి తీసుకోవచ్చు. అట్లా ఒక ఎకరాకి 20 బాక్సులు నికరంగా పెట్టుకున్నా కానీ 60 కిలోల తేనె ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది.
ఈ శిక్షణ కార్యక్రమము ముగింపు రోజు మనకి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారి సమన్వయంతో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ స్కీమ్ కింద 40% సబ్సిడీతో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని మెయింటైన్ చేయగలరో వారికి మాత్రమే హార్టికల్చర్ వారి సహకారంతో 40% సబ్సిడీ మీద మనకి బీ బాక్స్ కూడా సెలెక్టెడ్ బీ కీపర్స్ కి బీ ఫార్మర్స్ కి ఇవ్వడం జరుగుతుందండి. పెరిగిన పెట్టుబడులు, అదుపు సఖ్యం కాని చీడపీడలతో సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ నెల్లూరు జిల్లా రబీ వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, సంగం, గూడూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల ఎకరాలలో రైతులు వరి నాట్లు వేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశలో ఉంది. పంటపై దోమ ప్రభావం ఎక్కువగా ఉందని, నివారించేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. ప్రతి ఒక్కటి రేట్లు లేకపోతున్నాయి, పిన్ని కట్టలు దొరకటం లేదు. ఈ రేట్ డిమాండ్ అయిపోయింది, బ్యాగులో కొనాల్సిందే. కూలీలు చూస్తే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అంగళ్ళు అయితే 350, మామూలు సొసైటీలు అయితే 270. అయ్యే ఇప్పుడు 5 ఏళ్ళు కొట్టాం, పనే చేయటంలే. మళ్ళీ ఇప్పుడు ఎదురు చూడాలి, కొట్టాలి. కొట్టి మా పని అయిపోతుంది సార్. పెట్టుబడులు పెరిగిపోయినాయి, కూలీలు చిక్కటం లేదు. కూలీలు కలుపుకి 350 రూపాయలు, ఎకరా నార వేస్తే 7,000 అడుగుతున్నారు. పురుగు మందులు చూస్తే 2-3 సార్లు కొట్టింది, ఏ పురుగు చావటం లేదు. ఇప్పుడు మరీ దోమ హింస పడుతుంది. పెట్టుబడి మన నాట్ల కాడి నుంచి కోత కోసే లోపల ఎకరాకి 40,000 ఖర్చు అవుతుంది. ఇంక వడ్ల రేట్లు రేపు మార్చి నెల ఆఖరిగా మార్చి నెల ఏప్రిల్ 15 వస్తాయి. అప్పుడు వడ్ల రేట్లు కానీ ఉంటే రైతుకు ఆదాయం. రైతు పరిస్థితి ఏంటంటే మందులు పనిచేయటం వల్ల దోమకే ఎన్నిసార్లు కొట్టినా కూడా ఆ దోమ అట్నే ఉంటుంది. అది ఏమి పనిచేయడం, ఎకరాకి 1300-1400 తీసుకుంటున్నారు. మాకు అన్నీ నష్టమే. పురుగు ముందు చూస్తే ఈ 1 రూప తక్కువ కాబట్టి ఈ దుక్కిపిండ్లు 1350, 1400, 1600 చేసేస్తారు. 1900, 16, 1900 మేము ఏం చేయగలిస్తే రైతుకి గిట్టుబాటు ధర లేకపోయా. ఏటా సాగు ఖర్చులు భారంగా మారుతున్నా మద్దతు ధరలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయంటూ రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, అంత ధర పెట్టి కొనుగోలు చేసినా సరైన ఫలితం ఉండడం లేదంటూ రైతులు వాపోతున్నారు. టయానికి రేట్లు ఉండవు, పోతే కాలువలు సరిగ్గా చేయట్లేదు, పురుగుమందులు ఎన్నిసార్లు కొడినా సరిగ్గా పని చేయట్లేదు. నేను వ్యవసాయం గత 20 ఏళ్ళ మీద చేస్తున్నాను. ఈ 20 ఏళ్లలో చూసేంతట్లో గణనీయంగా ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయంలో మందుల పనితీరు చాలా దారుణంగా ఉంది. దీంట్లో అగ్రికల్చర్ సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కూడా రైతుకు సరైన ఇది పట్టించుకోవట్లే. మందులపై పర్యవేక్షణ అనేది చాలా నిర్లక్ష్యంగా ఉందండి. ఆ పేపర్లకే దస్తావేజులకే అంకితమైంది తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎవడు కూడా రైతుని పట్టించుకునే లేడు. చేసుకున్న దానికి అప్పులు పడడం తప్ప ఇంకేం ఉండదు. పురుగు మందుల పిండి కట్టల బాగా తినేస్తున్నారు మమ్మల్ని. ఏం చేస్తాం, కాకుంటే చేస్తూ ఉండాలా మేము. తప్పదు మాకు, అంతకంటే చేద్దాం తప్ప ఇంక ఏ సేద్యం ఉండదు. కొట్టి వారం కూడా కాలేదు, మళ్ళీ దోమ పడింది. రేట్లు ఏమంటే అదిరిపోతుండే మందుల రేట్లు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఇంకా. గత ఏడాదితో పోల్చితే ఈసారి వరి సాగులో చీడపీడల ప్రభావం తక్కువగా ఉందంటూ జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో దోమ ఉధృతి ఎక్కువగా ఉందని, అధికారుల సూచనలతో రైతులు మందులను పిచికారీ చేయాలంటూ సూచిస్తున్నారు. అలానే మందుల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, నాసిరకం మందులు ఎవరైనా అంటగట్టినా ఆ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనము చీడపీడల విషయంలో పోల్చుకుంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా తక్కువ చీడపీడలు అనేవి మనకి అబ్జర్వ్ చేయటం జరిగిందండి. ఈ వరి పంటలో ఇప్పుడిప్పుడే కొంచెం దోమ అక్కడక్కడ కనపడతా ఉంది. ఆ దోమకు కూడా మనకి మంచి కంపెనీ మందులు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో సంబంధించిన మందులు ఒక లైసెన్స్డ్ డీలర్ దగ్గర బిల్లు తీసుకొని దాని బ్యాచ్ నెంబర్ కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. రైతు పేరు, ఎన్ని ఎకరాలు తీసుకున్నాము, ఆ బ్యాచ్ నెంబరు, ఆ బిల్లు తీసుకున్న తర్వాతే అతని దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. ఆ కొనుగోలు చేసిన మందుని కూడా రికమెండెడ్ క్వాంటిటీలో, అంటే మనకి ఎకరాకి ఎంత రికమెండ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకొని దాని ప్రకారం స్ప్రే చేసుకోవాలండి. ఎక్కడైనా కొంతమంది ఈ మధ్య మందులు పనిచేయటం లేదు మాకు అని చెప్పేసి చెప్తా అనుమానం ఉన్న చోట అయితే మనకి పురుగు మందులు ల్యాబొరేటరీస్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు కూడా వచ్చి కొంచెం టెస్ట్ చేయించుకొని ఏదన్నా కెమికల్స్ అనుమానం ఉన్న చోట కూడా మనకి టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాం. కంప్లైంట్ వచ్చి అది నకిలీ మందు అని తేలిందంటే వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేస్తాము అండ్ వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పంటల సాగు క్రమంలో రైతులు అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు గాని, పురుగు మందులు గాని కొనుగోలు చేయాలంటూ అధికారులు చెబుతున్నారు. అలానే తప్పక రసీదు పొంది పంట చివరి వరకు భద్రపరుచుకోవాలంటూ సూచనలు ఇస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata లింక్ ద్వారా వీక్షించవచ్చు.